అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరిపైన ఉంది కనుక, సోదరులారా సోదరీమణులారా, మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున అల్లాహ్ యొక్క పెద్ద ఆజ్ఞ అయినటువంటి జుమ్మా నమాజును ఆచరించేందుకు తన గృహంలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ తబారకు తాలా ఖురానే మజీదులో అనేక చోట్ల బంధువులతో సత్ప్రవర్తన చెయ్యమని, బంధువుల మీద మీ ధనాన్ని ఖర్చు పెట్టమని డైరెక్టుగా అంటే నేరుగా ఆదేశించడం జరిగింది. కొన్ని రకాల ఆదేశాలు ఉంటాయి ఇండైరెక్ట్గా, కొన్ని రకాల ఆదేశాలు ఉంటాయి డైరెక్ట్గా. ఈ ఆదేశాలు ఏవైతే బంధువులకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయో, ఈ ఆదేశాలు నేరుగా అల్లాహ్ తబారకు తాలా బంధువులతో సత్ప్రవర్తన చెయ్యండి, బంధువుల కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టండి అని చెప్పి క్లియర్గా అల్లాహ్ తబారకు తాలా తెలియజేయడం జరిగింది. ఒక చోట రెండు చోట్ల కాదు, అనేక చోట్ల అల్లాహ్ తబారకు తాలా బంధువుల యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. సోదరులారా సోదరీమణులారా, ఈ బంధువుల యొక్క ప్రస్తావన ఎందుకు చేయడం జరిగింది అంటే, మనం ఇస్లాం యొక్క ధర్మంలో నేను అల్లా అల్లా అనుకుంటూ ఒక తస్బీ తీసుకొని, పెద్ద గడ్డం పెట్టుకొని, పెద్ద పగిడి కట్టుకొని, ఎవరితో సంబంధం లేకుండా మసీదులో ఉండిపోయి బ్రతికేస్తాను అంటే ఇది ఇస్లాంలో అనుమతించబడదు. ఇది ఇస్లాంలో అనుమతించబడదు. లా రహ్బానియత ఫిల్ ఇస్లాం. ఇస్లాం యొక్క ధర్మంలో సన్యాసత్వం అనేది లేదు. నేను ఒంటరిగా బతికేస్తానండి, నాకెవరితో సంబంధం లేదండి, నా బంధువులు నన్ను ఏమనుకున్నా పర్లేదండి, నేను పర్ఫెక్ట్ అండి, నేను నమాజీ అండి, నేను ఖురాన్ చదివేవాడిని అండి, నేను రోజ్దార్ అండి, నేను దాన ధర్మాలు చేస్తానండి, నేను పర్ఫెక్ట్ అండి, ఎవరు ఎలా పోయినా నాకు సంబంధం లేదు, ఇది కుదరదు. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నేను సత్ప్రవర్తన పరిపూర్ణం చెయ్యడానికి మాత్రమే ప్రవక్తగా వచ్చాను అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్ కబీరా. నేను సత్ప్రవర్తన పరిపూర్ణం చెయ్యడానికే, సత్ప్రవర్తన పరిపూర్ణం చెయ్యడానికే ప్రవక్తగా వచ్చానంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక సందర్భంలో హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఒక మనిషి తన సత్ప్రవర్తన ద్వారా రాత్రులంతా కూడా అల్లాహ్ ఆరాధన చేసిన దాసులలో, పగలంతా కూడా ఉపవాసాలు ఉన్నటువంటి దాసులలో చేరిపోతాడు అతని సత్ప్రవర్తన వల్ల అన్నారు ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా పెద్దలారా, సత్ప్రవర్తన అనేది ఎక్కడ తెలుస్తుంది మనిషి అంటే, 100 మంది ఇతడికి బంధువులుంటే అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఒంటరి కూతురా నేను బతికేస్తానండి, నాకెవరితో సంబంధం లేదండి, నా జీవితం నాదండి, నేను అల్లా అల్లా అనుకుంటూ బతికేస్తానంటే ఇతడికేం తెలుస్తుంది బంధువుల యొక్క ప్రేమ ఏంటో, బంధువుల వైపు నుంచి పరీక్షలు ఏంటో, బంధువుల వైపు నుంచి మాటలేంటో, ఎక్కడ సహనంగా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ కోపపడాలో, ఎక్కడ ప్రేమగా ఉండాలో, ఇవన్నీ తెలియదు కదా. అందుకోసమే ఇస్లాం ఏం చేసిందంటే, ఒంటరిగా ఒంటరి కోతిలా బతుకుతానంటే కాదు, ఇస్లాంలో పుట్టడం అనేది, ఒక ముస్లింగా పుట్టడం అనేది అల్లాహ్ యొక్క గొప్ప వరం. ముస్లింగా పుట్టిన తరువాత నేను ఒంటరిగా బ్రతుకుతాను కాదు, జమాత్తో బ్రతకాలి, అందరితో బ్రతకాలి, అందరితో బ్రతకాలి. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని? తీర్పు దినం రోజున బంధుత్వం అల్లాహ్తో సిఫారసు చేస్తుంది. బంధుత్వం ఏం చేస్తుందంట? సిఫారసు చేస్తుంది, సిఫారసు. దీన్ని ఎక్కువ తగ్గిస్తారా కొద్దిగా అజార్ భాయ్? ఇది నా మొన్న వీడియో నాశనం చేసేసింది నాది. ఎక్కువ थोड़ा कम करते मुफ्ती साहब, एको रीसाउंड आता है नहीं वो, इसकी वजह से परसों वीडियो खराब हो गया, पूरे की पूरा खराब हो गया. इधर ही रहता वो, एको बोल के रहता. कम कर दिए तो बस, हाँ बस मेरा बात आए तो बस अल्हम्दुलिल्लाह. ఎక్కువ అయినట్టుంది, సరిపోయిందా? అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. సోదరులారా పెద్దలారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, తీర్పు దినం రోజున బంధుత్వానికి ఒక రూపం ఇవ్వడం జరుగుతుంది. రహం అంటారు, రహం, శిలా రహమి, ఖతా రహమి.
శిలారహమి అంటే బంధుత్వాన్ని కలుపుకోవడం, ఖతారహమి అంటే బంధుత్వాలను తెంచుకోవడం. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శిలారహమి అంటే బంధుత్వానికి అల్లా ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ రూపం ఏమవుతుందంటే అల్లా ముందు చెప్తుంది, వల్ల ఎవరైతే నన్ను కలుపుకున్నారో నీవు వారిని కలుపుకో, ఎవరైతే నన్ను త్రెంచారో నీవు ఈ రోజున వారిని తెంచివేయి అంటుంది. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, బంధుత్వాలను కలుపుకోవడం చాలా ముఖ్యం. తెగ్గొట్టడం పెద్ద విషయం ఏముందండి? తెగ్గొట్టడం పెద్ద విషయం ఏముంది? బట్ట చింపడం పెద్ద విషయం ఏముంది? అతికించడం కదా కష్టం. అద్దం పగలగొట్టడం పెద్ద విషయం ఏముంది? కలవడం జరగని పని కదా. అందుకే హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బంధువులతో సత్ప్రవర్తన చేయండి. మరొక హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, ఒక ముస్లిం బంధుత్వాలు తెంచుకొని ఉంటే అతని యొక్క దువాలను అల్లా నెరవేర్చడు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ముస్లిం బంధుత్వాలు గనక తెంచుకొని ఉంటే అతని యొక్క దువాలు నెరవేరవన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే ఒక సహబీ అక్కడ కూర్చున్న వారు ఈ మాట విన్నారో వెంటనే లేచి వెళ్ళిపోయారు. తర్వాత తిరిగి వచ్చారు. కాసేపటి తర్వాత ప్రవక్త వారు అడిగారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి. ఓ దైవ ప్రవక్త, మీరు చెప్పారు కదా బంధుత్వాలు తెంపుకుంటే దువాలు అంగీకరించబడవని. నా పిన్నితో నా బంధుత్వం తెగిపోయి ఉంది. నా పినతల్లితో నేను మాట్లాడటం లేదు. మీ మాట విన్న తర్వాత నేను వెళ్ళాను. నా పినతల్లి నాతో అంది, ఏంటి దారి తప్పొచ్చావని చెప్పి. నేను మీ మాట చెప్పాను. ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బంధుత్వాలు తెంచుకునే వాళ్ళు దువా అల్లా అంగీకరించడం చెప్పి. పిన్ని, నా యొక్క బంధుత్వం నీతో తెగి ఉంది, నన్ను క్షమించు, నేను నీతో నా బంధుత్వాన్ని దృఢపరచుకోవడానికి వచ్చానని చెప్పి నా పిన్నితో బంధుత్వం కలుపుకొని వచ్చాను యా రసూలల్లాహ్ అన్నారు. సోదరులారా, పెద్దలారా, బంధుత్వాలు కలుపుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజున చాలా మందికి, అత్యధిక శాతం మందికి పెద్ద పెద్ద పగిడీలు, గెడ్డాలు, టోపీలు, జుబ్బాలు వేసుకొని కూడా ప్రవర్తన ఎలా ఉందంటే, ఆడేమైపోతే నాకేంటండి, ఈడేమనుకుంటే నాకేంటండి, ఆడలా పోతే నాకేంటండి. అరే, బంధువులంటే ఆ మాత్రం ప్రేమ, గౌరవం, వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తీసుకునేటువంటి సహనం లేకపోతే ఇంకెందుకయ్యా నీ నమాజులు? ఇంకెందుకు మన నమాజులు? మన బంధువులు మనల్ని చిన్న మాట అంటే మనం తట్టుకోకపోతే ఎలాగా? సోదరులారా, పెద్దలారా, హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఇద్దరు ముస్లింలు పరస్పరం 3 రోజులు గనక మాట్లాడుకోకుండా జీవితాన్ని గడిపితే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారి యొక్క కర్మల పత్రంలో ఎన్ని రోజులైతే మాట్లాడుకోరో అన్ని రోజులు కూడా పాపాత్ములుగానే పరిగణించబడతారు. 3 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. 3 రోజుల్లో మళ్ళీ సులా అయిపోవాలి, సంధి కుదుర్చుకోవాలి, మాట్లాడేసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రోజున బంధుత్వాలు తెంపుకోవడం చాలా ఈజీ అయిపోయింది. బంధుత్వాలు విడిచిపెట్టడం చాలా సులభం అయిపోయింది. అందుకోసమే బంధుత్వాలు తెంచేసుకుంటున్నారు ఈ రోజున. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే, ప్రజలు బంధుత్వాలను తెంపుకోవడం ఎక్కువైపోతుంది. ఏమన్నారండి? ప్రజలు బంధుత్వాలు తెంపుకోవడం ఎక్కువైపోతుంది. ఇది ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున అదే జరుగుతుంది, బంధుత్వాలు తెంపేసుకోవడం. మా అన్నతో నేను మాట్లాడను, మా తమ్ముడితో నేను మాట్లాడను, మా చెల్లితో నేను మాట్లాడను, మా అక్కతో నేను మాట్లాడను, మా అన్నతో మాట్లాడను, మా నాన్నగారితో మాట్లాడను, మా అమ్మగారితో మాట్లాడను, మా అత్తతో మాట్లాడను, మా మాంగారితో మాట్లాడను, మా మరదలతో మాట్లాడను. ఇంకెవరితో మాట్లాడదో ఖబర్లో మాట్లాడాలి, మునికిర్ నక్కీర్తోటి. అక్కడ కూడా మాట్లాడే సీన్ ఎవరు నీకు? ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే కదా అక్కడ కనీసం మాట్లాడతానే సీన్ ఇస్తారో. ఇక్కడ ఎవరితో మాట్లాడకుండా ఒంటరి కూతురా బతికేసావు, అక్కడ మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తారు మనకి?
భయ్ మనం చనిపోయామంటే 4 భుజాలు కాదు భయ్, 400 భుజాలు ఏడాలి. అయ్యో మంచి మనిషి చనిపోయాడండి, తెల్లారితే మాతో మాట్లాడేవాడండి, మా మంచి చెట్లు కనుక్కునేవాడండి, చాలా మంచివాడండి, డబ్బున్న గర్వం ఉండేది కాదండి. ఆ రకంగా బతకాల. హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఆ వ్యక్తి నరకానికి దూరంగా ఉన్నాడు ఏ వ్యక్తితో అయితే ప్రజలందరూ కూడా కలవడాన్ని ఇష్టపడతారో. ఏమంట? ఆ వ్యక్తి నరకానికి దూరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి నరకానికి దూరంగా ఉన్నాడు. ఏ వ్యక్తితో అయితే ప్రజలు కలవడానికి ఇష్టపడతారో ఆ వ్యక్తి నరకానికి దగ్గరగా ఉన్నాడు. ఏ వ్యక్తి యొక్క నోటి కారణంగా, నోటి మాట దురుసుతనం కారణంగా ప్రజలు కలవడానికి కూడా భయపడతారో. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి? అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అత్యధికంగా బంధుత్వాలు తెగిపోవడానికి పెద్ద కారణం ఇదే. చాలా పెద్ద కారణం. దీంతో ఎన్నో చెడులు జరుగుతాయి. ఒక సహాబీ అడిగారు, ఓ దైవ ప్రవక్త, నేను మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ నాలుకను ఇలా పట్టుకొని చూపించారు. ఈ నాలుకను అదుపులో ఉంచుకొని నీవు మోక్షం పొందుతావన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు అంటే అత్యధికంగా చెడు జరిగేది నాలుక వల్లే. అత్యధిక చెడులు ఈ నాలుక వల్లే జరుగుతాయి, ఈ నోటి మాట వల్లే జరుగుతాయి. అందుకే హదీసులు అన్నారు, బంధుత్వాలు కలుపుకోండి. ప్రవక్త వారు అన్నారు, బంధుత్వాలు కలుపుకునే వారికి అల్లాహ్ తబారక్ తఆలా 2 వరాలు ప్రసాదిస్తాడన్నారు. 2 వరాలు. అందులో మొట్టమొదటి వరం ఆయుష్లో అభివృద్ధి. ఎందులో అభివృద్ధి అండి? ఆయుష్లో అభివృద్ధి. ఈరోజు బతకడం కోసమే కదా మనిషి చాలా చేస్తుంటాడు. ఎక్కువ కాలం బతకాలనే కదా, ఎక్కువ కాలం బతకాలనే కదండి చాలా చేస్తుంటాడు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంకా బాగా బతకాలి, ఇంకా మంచిగా బతకాలని చెప్పి ప్రవక్త గారు అన్నారు, ఎక్కువ కాలం బ్రతకాలా? బంధుత్వాలు కలుపుకోవయా. బంధువులందరితో కలిసి మనం ఇది లాజిక్గా ఆలోచించినా చాలా బాగుంటుందండి. నాకు అందరూ బంధువులు అనుకోండి, అందరితో నవ్వుతూ బతుకుతున్నాను అనుకోండి, అందరితో సరదాగా ఉన్నాను అనుకోండి, మనకి ఏ టెన్షన్లో ఉండో. నో షుగర్, నో బీపీ, నో టెన్షన్. అన్నంటే పడదు, తమ్ముడంటే పడదు, అక్కంటే పడదు, చెల్లంటే పడదు, అత్తగారంటే పడదు, మామగారంటే పడదు, తోడలుడు అంటే పడదు, ఆడపడుచు అంటే పడదు, అత్త అంటే పడదు, కోళ్ళు అంటే పడదు. ఈ టెన్షన్లు పెరిగిపోయి 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 రోగాలే. అదే నలుగురితో అందరితో కలిసిమెలిసి సరదాగా బతికేస్తున్నాడు మనిషి. అల్లాహ్ తబారక్ తఆలా అతడి యొక్క ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాడు, ఇతడి ఆయుష్ని కూడా కాపాడుతాడు, పెంచుతాడు. హదీసులు అల్లాహ్ నబీ అన్నారు, బంధుత్వాలు పెంచుకోండి, మీ ఆయుష్లో అల్లాహ్ తబారక్ తఆలా అభివృద్ధి, బరకత్, శుభాలను ప్రసాదిస్తాడన్నారు. దీని వివరణ ధార్మిక పండితులు ఏం రాశారంటే, ఇంకో వివరణ రాశారు. ఏం రాశారంటే, ఒకవేళ అతడు మంచిగా బంధువులతో ప్రవర్తిస్తే అతడు భూలోకాన్ని విడిచిపోయినా అతడి పేరు ఎల్లప్పుడూ కూడా గుర్తుండిపోయేలా అల్లాహ్ చేస్తాడు. ఎందుకని? మా పెద్దనాన్నగారండి చాలా మంచి ఆయన అండి, ఆయన వల్ల ఎంతైతే అంత సహాయం చేసేవాడండి, ఆయన చాలా మంచి మనిషి, మా పెద్దమ్మండి చాలా మంచి మనిషి అండి, ఆవిడ చాలా సహాయం చేసేవారండి ఆవిడ అని చెప్పి మన యొక్క జ్ఞాపకాలను అల్లాహ్ తబారక్ తఆలా మిగులుస్తాడు. అందుకోసమే బంధుత్వాలను కలుపుకోవడం ఇస్లాం యొక్క ధర్మంలో ఆయుష్ పెరుగుద్ది అన్నారు. ఇది మొదటి విషయం. రెండవది, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ ఆహారం రిజక్ లో బరకత్ కావాలా, శుభాలు కావాలా, అయితే బంధుత్వాలు పెంచుకోండి అన్నారు. మీ ఆహారంలో బరకత్ కావాలి అంటే, శుభాలు కావాలి అంటే బంధుత్వాలను పెంచుకోండి అయ్యా. మీ యొక్క రిజక్, మీ ఆహారంలో అభివృద్ధి వస్తుంది. బంధుత్వాలంటే ఈ రోజున ఆషామాషి అయిపోయింది, అల్లాహ్ క్షమించుగాక. చాలా ఈజీగా ఎంత దారుణం అయిపోయారంటే, కొద్ది మంది అయితే కొంచెం డబ్బు వచ్చిందంటే అన్నని మర్చిపోతాడు, చెల్లిని మర్చిపోతాడు, తమ్ముడిని మర్చిపోతాడు, సొంత పెద్దనాన్నలు, చిన్నాన్నలు, బాబాయ్ అందరినీ మర్చిపోతాడు. కొద్దిమంది పరిస్థితులు అయిపోయింది. సోదరులారా, పెద్దలారా, మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా బంధుత్వాలు ఎక్కడ 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 కూడా రవ్వంతా కూడా అసలు తగ్గేదే లేదు. బంధుత్వాలు పెరగాలంటే ఒక పని చేయాలి, బంధుత్వాలు తెగకూడదంటే ఒక పని చేయాలి. బంధుత్వాలు కలవాలంటే ఒక పని చేయాలి, పెరగాలంటే.
బంధుత్వాలు తెగకూడదంటే ఒక పని చేయాలి. పెరగాలంటే ఏం చేయాలంటే సోదరులారా, పెద్దలారా, మన బంధుత్వాలు పెరగాలంటే వీటిని మనం లోపల నుంచి తీయాలి. ఈ రోజున ఎలా అయిపోయిందంటే పరిస్థితి, దీన్ని దాయటమే అలవాటు చేసుకుంటున్నాం మనం. ఎంతొచ్చినా ఇంకా 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 అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన్ థుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. అల్లా చెప్తాడు కదా, మీరు ఇంకా ప్రపంచాన్ని జమ చేయాలి జమ చేయాలి జమ చేయాలి జమ చేయాలి జమ చేయాలి అంటూ హత్తా జుర్తుముల్ మకాబిర్, సమాధుల వరకు వెళ్ళిపోయారు. ఇది తీసి ఖర్చు పెడితే కదయా మన మీద ప్రేమ అల్లా వేస్తాడు. డబ్బు ఇచ్చాడు అల్లా. తల్లి కోసం ఖర్చు పెట్టండి, తండ్రి కోసం ఖర్చు పెట్టండి, అన్న కోసం ఖర్చు పెట్టండి, చెల్లి కోసం ఖర్చు పెట్టండి, అక్క కోసం ఖర్చు పెట్టండి, తమ్ముడు కోసం ఖర్చు పెట్టండి, బావ కోసం ఖర్చు పెట్టండి, బామ్మర్ది కోసం ఖర్చు పెట్టండి, బంధువుల కోసం ఖర్చు పెట్టండి. అల్లా తబారక్ తఆలా ప్రేమ పెంచుతూ పోతాడు, ప్రేమ పెంచుతూ పోతాడు. మన బంధువుల్లో ఆడపిల్ల పెళ్ళి అవుతుంది, ఒక 2000 3000 చిన్న కవర్లో పెట్టాం, పేపర్ కవర్లో సైలెంట్ గా తీసుకెళ్ళాం, ఇచ్చాం. బా ఉంచు బా, ఆడపిల్ల పెళ్లి కదా, ఏ ఖర్చులకు పనిచేస్తాయి అన్నాం. ఆ 2000 3000తో మనం పేదోళ్ళు అయిపోం, వాడు లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోడు. కానీ ఆ మాట మైండ్ లో అలా గుర్తుండిపోద్ది, ఆ టైంలో ఆయన అలా నాకు సహాయం చేశారు కదా అంటే. కానీ సోదరులారా, పెద్దలారా, దురదృష్టం ఏంటంటే ఈ రోజున మాటలు చూస్తేనేమో కోటలు దాటేస్తున్నాయి. మన సహాయం విషయం వచ్చేసరికి చేతులు లోపలికి ఎట్టేస్తాం, ఉన్నా లేనట్టే. మొన్న ఈ మధ్య చాలా ఖర్చు పెట్టేశాం, ఎందుకు చెప్పుకోవడం, ఖర్చు పెట్టక. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, తీర్పు దినం రోజున అల్లా ఆ వ్యక్తి వైపు తన కారుణ్య చూపుతో చూడడు, ఎవరైతే చేసిన ఉపకారాన్ని గుర్తు చేస్తారో, దెప్పుతారో. యాజార్ భాయ్, అప్పుడు మనం 10 లక్షలు ఇచ్చాం కదా ఆ టైంలో కదా, మీకు ఏదో కడుతుంటే ఇంకెందుకు డొప్పేసుకో, గొడవ ఉండదు కదా, మొత్తం మండపేటంతా తెలుస్తుంది. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చేసిన ఉపకారం చెయ్యండి, సైలెంట్ గా చేయండి, దెప్పకండి. దెప్పారా, తీర్పు దినం రోజున అల్లా మీ వైపు కరుణ చూపు చూడనైనా చూడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మీ వైపు చూడాలా, అయితే మేలు చేసి మౌనంగా ఉండండి అంతే. ఈ ప్రతిఫలం అల్లా ఇస్తాడు, అంతే, అల్లా ఇస్తాడు. సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, క్లియర్ గా ఈ మాట చెప్పేశారు, చేసిన ఉపకారం దెప్పొద్దు అని చెప్పి. ధార్మిక గ్రంథాల్లో రాయబడింది, బంధుత్వాలు కలవాలి అంటే ధనాన్ని ఏం చేయాలి, మన బంధువుల కోసం ఖర్చు చేయాలా, ఆపుంచుకోవాలా? ఏం భయ్, ఖర్చు పెట్టాలా, ఆపాలా? ఖర్చు చేయాలా. ఎక్కువ ఖర్చు పెట్టిన అసలు మళ్ళీ మనం పేదోళ్ళు అయిపోయేంత ఖర్చు పెట్టొద్దు, మనం నష్టపోయేంత కూడా ఖర్చు పెట్టొద్దు. మన ఖర్చు ఏంటంటే ఎంత ఖర్చు పెడతామో ఆ ఖర్చు మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడతాం. తెలియని అఫ్రోజ్ గారి మీద ఎందుకు ఆయన ఖర్చు పెట్టడం, నీకు తెలిసిన మేనత్త కోసం ఖర్చు పెట్టు. మేము అఫ్రోజ్ గారికి 10,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం, ఎందుకు? నీకు తెలిసిన మేనబాబుకి ఇది సైలెంట్ గా పట్టుకెళ్ళి. సోదరులారా, పెద్దలారా, బంధుత్వాలు పెరగాలి, దృఢంగా ఉండాలంటే మన డబ్బు తగలాలి, ఖర్చు పెట్టాలి, తీయాలి. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటంటే, ముఫ్తీ సాబ్, అన్ఫికు ఉన్ఫికు అలైకా, అన్ఫికు అన్ఫికు అలైకుం. దీని మఫూమ్, దీని సారాంశం తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్తాను. మీరు ఖర్చు పెట్టండి, అల్లా మీకు ప్రసాదిస్తాడు, బస్ అంతే. దాచి పెట్టకండి, అల్లా కూడా ఆపి ఉంచుతాడు, ఖతం. మీరు ఖర్చు పెట్టారనుకోండి విశాలంగా, అల్లా తబారక్ తఆలా మీకు విశాలంగా ప్రసాదిస్తాడు. మీరు ఖర్చు పెడుతున్నారు కదా, అల్లా కూడా ప్రసాదించడం మొదలెడతాడు. మీరు ఆపుకొని దాచిపెట్టుకుని ఉంచారా, అల్లా కూడా ఆపి ఉంచడం మొదలెడతాడు. ఆపి ఉంచితే ఇంకేం లేదు, ఇంక అయిపోయింది, మనది క్లోజ్. అందుకోసమే సోదరులారా, బంధువుల కోసం ధనం ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ కాదు, మన శక్తి సామర్థ్యం, మన స్తోమత ఎంత ఉందో అంత బంధువుల కోసం ఖర్చు పెడుతూ ఉండాలి. ఇది మొదటి పని.
రెండోది, అప్పుడప్పుడు మనం వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ ఉండాలి, చూసి రావాలి. ఈ రోజున బిజీ లైఫ్ ఎంత అయిపోయిందంటే అల్లా క్షమించుగాక ఫోన్ చేస్తే ఎత్తడానికి కూడా ఖాళీ లేదు మనకి. ఇదివరకైతే పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనమామలు అందరూ ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకే రావడానికి ఖాళీ ఉండలేదు. కనీసం ఫోన్ చేస్తే మనకి ఎత్తడానికి ఖాళీ ఉండలేదు. అంత బిజీ అయిపోయాం మనం. ఇదేం జీవితం అర్థం కావట్లేదు. అల్లా మనల్ని రక్షించుగాక. నలుగురు బంధువులతో నవ్వుతూ కూర్చోలేనటువంటి బతుకేంటండి మనది. అల్లా క్షమించుగాక. ఒకటి, బంధువుల కోసం డబ్బు ఖర్చు పెట్టాలి. రెండోది, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి, పలకరిస్తూ ఉండాలి. పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో, నెల 15 రోజులకు ఒకసారో అస్సలాము అలైకుం బడే అబ్బా బాగున్నారా, హెల్త్ ఎలా ఉంది, అన్నయ్యలు ఎలా ఉన్నారు, తమ్ముడాలు ఎలా ఉన్నారు, అక్కలు ఏం చేస్తున్నారు, సరదాగా మాట్లాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బా మా ఊళ్ళో ఉన్న లేకపోయినా వీడు వచ్చి మాట్లాడుతున్నాడు రా, ఆడొచ్చి చాలా సంతోషంగా పలకరింటాడు తెలుసాడు, ఎంత బాగా మాట్లాడతాడు తెలుసాడు అని చెప్పి వాళ్ళకి ఇంకా హెల్త్ లో చాలా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఆరోగ్యం క్షీణించిపోయినా వీడు వచ్చి మాట్లాడాడు, నన్ను పలకరించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. కనీసం నెలకు ఒకసారి, నెల 15 రోజులకు ఒకసారి వెళ్ళామంటే మొత్తం కవర్ అయిపోవాలి. వెళ్ళామా ఒక ఊరు, మన వాళ్ళంతా కవర్ అయిపోవాలి. పెద్దమ్మ, పెద్దనాన్న, మావయ్య, మేనత్త మొత్తం అందరూ కవర్ అయిపోవాలా. ఎవరిని వదలకూడదు. అజార్ గడు డబ్బున్నోళ్ళ ఇంటికి వెళ్తాడు రా, ఆ మాట రాకూడదు. అంటే అజార్ భాయ్ గురించి చెప్పట్లేదంటే నాకు మనోడి గురించి అసలు తెలియదు. మా వాళ్ళు చెప్తుందా డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్తాడండి, పేదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు? లేదు లేదు, అందరినీ కవర్ చేసేయాలా. చిన్నోడిని కవర్ చేసేయాలా, పెద్దోడిని కవర్ చేసేయాలా, ముసలోడిని కవర్ చేసేయాలా. మన మామూలుగా మిడిల్లో ఉంటారు మన పిన్నులు, వీళ్ళని కూడా కవర్ చేసేయాలి. ముసలోళ్ళని ఇక్కడికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే మా అబ్బాయి రాలేదు, పిన్ని బాధపడదు. లేదు, పిన్నిని కూడా పలకరించి అస్సలాముఅలైకుం పిన్ని, ఎలా ఉన్నా పిన్ని మాట్లాడి వచ్చేయాలా. ఒక, డబ్బు ఖర్చు పెట్టాలి మనోళ్ళ కోసం. రెండోది, నెలకో, నెల 15 రోజులకో, మనం బాగా దూరం అనుకోండి, ఏ 3 నెలలకో 4 నెలలకి వెళ్ళినా మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఇది రెండో పని. మూడో పని, సోదరులారా, పెద్దలారా, ఏదైనా పొరపాట్లు మన బంధువుల వైపు నుంచి మనం విన్నాం, మీ గురించి ఏదో ఇలా చెప్తున్నారా అని, విన్న మాటలు విన్న ప్లేస్లోనే వదిలేయాల. విన్న మాటలు విన్న ప్లేస్లోనే ఏం చేయాలా? వదిలేయాలా. వదలకుండా గనక మనం పట్టుకున్నామా, లాగామా, సైతాన్ బబ్బులు గమ్ములా లాగుతాడు, సాగదీస్తాడు లాగా. చూసావా మీ పెద్దనాన్న ఏమన్నాడు అక్కడ, చూసావా అక్కడ మీ పెన్ను ఏమంటుందో. ఈ లాగుళ్ళు మనకొద్దు. నా చెవులతో నేను వినలేదు, నాకు అనవసరం ఆ విషయాలు. నా చెవులతో నా ఎదురుగా అన్నారా, ఓకే, అప్పుడు నేను దాని మీద నేను రెస్పాండ్ అయినట్టు ఒక అర్థం ఉంది. వాళ్ళకి నేను చెవులతో వెళ్ళా, వాళ్ళు ఎవరో చెప్పారు, నేను ఆ మాటలు విని నేను సీరియస్ అవడం ఏంటి? అల్లా క్షమించుగాక. ఆ చెప్పినోడు సరైనోడో కాదో, ఒకవేళ చెప్పినోడు సరైనోడు అయినా అవ్వకపోయినా ఆ మాటలు విని నేను వాళ్ళతో బంధుత్వాలు తెంపుకోవడం ఏంటి? నాకు అల్లా కదా రాజీ అవ్వాలి, నాతో అల్లా కదా సంతోషపడాలి. సంతోషపడాలంటే బంధుత్వాలు తెంపుకోకూడదు. వాళ్ళ మాటని నేను మాట్లాడుతూ మాట్లాడడం ఏంటి? లేదు లేదు లేదు, ఇలా జరగదు. ఇది మూడో పని. ఎవరో చెప్పిన మాటలు విని బంధుత్వాలు తెంపుకోకూడదు సోదరులారా. నాలుగో పని సోదరులారా, పెద్దలారా, ఒక పని మనం చెయ్యకూడదు, బంధుత్వాలు ఎక్కువ తెగిపోతాయి ఈ రోజుల్లో. అదేంటిది? బంధువుల దగ్గర డబ్బులు ఆశించడం అనేది చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఈ తప్పు ఏమవుతుందంటే, ఈ రోజున నాది అత్తర్ షాప్ కదా, 18 ఏళ్ళు ఇమామతిగా చేశాను మస్జిద్లో. 18 ఏళ్ళు. మీకు నేను చాలాసార్లు చెప్పా, 2004 నుంచి ఇమామత్ చేశా, 2022 వరకు. 2022 వరకు 100 రూపాయలు అంటే మసీద్ ఇమాములుగా నా జీతం 600. ఫస్ట్ 2004లో 100 రూపాయలు నా భార్య డబ్బులు ఇస్తే నాకు ఆ 100 రూపాయలతో ఒక సెంటు బాటిల్ కొని చిన్నగా అమ్మడం మొదలెట్టి ఈ రోజున అల్హమ్దులిల్లా 1 లక్ష రూపాయలు సరుకుండే స్థాయికి అల్లాహ్ తబారక్ తఆలా తన దయతో తీసుకెళ్లాడు. ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టేసి ఈ ప్రయాణాలు ఎక్కువైనాయి అని చెప్పేసి ఆ షాప్లోనే నేను ఉండటం జరుగుతుంది. 20 ఏళ్ళు పట్టింది నాకు ఆ స్టేజ్కి రావడానికి, 100 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల స్టేజ్కి రావడానికి. ఈ లోపు నేను బంధువుల్ని, ఆయన దగ్గర 10,000, ఈయన దగ్గర 5,000, ఆయన దగ్గర 2,000 అడిగాను అనుకోండి, గౌరవ మర్యాదలు ఏమవుతాయి? ఇచ్చినా సరే, నేను ఇచ్చేసాను, ఇచ్చినా సరే కొంచెం తక్కువ చూపు అయ్యే అవకాశాలు ఎక్కడో ఉంటాయి. నేను ఫోన్ చేసినా ఆడు భయపడే అవకాశాలు ఉండొచ్చు. వీడు ఫోన్ చేస్తున్నాడంటే ఏమైనా అడుగుతాడేమోరా, ఎందుకురా అని చెప్పి. అందుకోసమే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడింది అంటే, ఎట్టి పరిస్థితిలో కూడా మీ బంధువుల దగ్గర మీరు డబ్బులు అడగడం అనేది చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న బంధువులు కూడా అంత నిజాయితీగా లేరు ఇవ్వడానికి. మళ్ళీ తిరిగి అబ్బే వీళ్ళేదో పగిడి ఉంది కదా అఫ్రోజ్ భాయ్ అని చెప్పేసి చెప్తే ఆ పగిడి ఈయనకి ఎట్టేస్తున్నాను, నేను మంచోడిని కదా,
ఈ డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు అడిగినా ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్, ప్రతి నెల ఫస్ట్ వారం మండపేట వస్తాను కదా, మండపేట వస్తారా నాయుడా, నా డబ్బులేంటి? సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువుల దగ్గర డబ్బులు అడగడం, వారి నుంచి ఏదైనా ఆశించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బంధువుల దగ్గర మన యొక్క విలువని మనం కోల్పోతాము. దానికోసమే సోదరులారా, పెద్దలారా, బంధుత్వాలు కలుపుకోవాలి. హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. బంధుత్వాలు తెంపుకునే వాళ్ళ యొక్క దువాలు నెరవేరవు. అందుకే బంధుత్వాలు కలుపుకోవాలి. హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బంధుత్వాలు కలుపుకోండి, తద్వారా అల్లాహ్ మీ ఆయుష్లో బరకతును ప్రసాదిస్తాడు, మీ ఆహారంలో బరకతును ప్రసాదిస్తాడని చెప్పి అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ గా తెలియజేశారు. అందుకోసమే సోదరులారా, బంధువులతో సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. అల్లాహ్ తబారక తఆలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ సోదరులు అయితే సున్నత్ నమాజ్ చదువుకోలేదు, ఆ సోదరులు సున్నత్ అదా చేసుకోండి ఇన్షాల్లాహ్.